మంచి లాభదాయకమైన పెట్టుబడి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్‌లో రాబడి ఉంది. కానీ దానిలో చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల పర్వం కొనసాగుతుంది గానీ గత 5 నెలలుగా మార్కెట్ చాలా ఫ్లక్చుయేషన్‌తో అప్ అండ్ డౌన్‌తో ఉంది. దీనివల్ల ఒక్కొక్కసారి నష్టాలు లాభం ఎక్కువగా రాకపోయినా నష్టాలైతే ఎక్కువగా రావటం. ఈ ఒడుగుదొడుకులకి చాలా ఈ 5 నెలలుగా స్టాక్ మార్కెట్ గురవ్వడం జరిగింది. అయితే మంచి రాబడి ఇచ్చే పీపీఎఫ్ వంటి ప్రభుత్వ పథకాలున్నాయి. ఇక్కడ పెట్టుబడిదారులు స్థిర రాబడిని పొందవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గులు వారి డిపాజిట్ చేసిన డబ్బుల్ని ప్రభావితం చేయవు. ఈ పథకం కింద నెలకి 3, 12,000 చొప్పున జమ చేస్తే 25 సంవత్సరాల్లో మీరు చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో ప్రతి నెల 3,000 కనుక డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరంలో 36,000 జమ అవుతుంది. అదేవిధంగా మీరు 25 సంవత్సరాల్లో 9 లక్షలు జమ చేస్తే ప్రభుత్వ పీపీఎఫ్పై ప్రభుత్వం 7.1% వార్షిక వడ్డీ ఇవ్వటం జరుగుతుంది. దీని ఆధారంగా డిపాజిట్ల మీద మొత్తం వడ్డీ 15,73,924 అవుతుంది. మొత్తం మీద మీరు 20 సంవత్సరాల్లో ప్రతి నెల 3,000 డిపాజిట్ చేయటం ద్వారా 24,73,924 ఆదా చేస్తారు. దీనికి అదనంగా మొత్తం కలిపితే మొత్తం పైన చెప్పినట్టు మనం 15,73,000 మనం అందుకోవచ్చు. అలానే నెలకి 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మనం 20 సంవత్సరాలకి ప్రతి నెల 6,000 చొప్పున జమ చేస్తే 18 లక్షల రూపాయలు మనకి జమ అవుతాయి మన ఖాతాలో. దీనిపై మొత్తం అంచనా వేస్తే వడ్డీ 7.1 చొప్పున 31,47,847 రూపాయలు మొత్తం డిపాజిట్ మొత్తం వడ్డీ కలిపితే 20 సంవత్సరాల్లో రెండు కలిపి 49,47,847 మనకి చేతికి వస్తుంది. అలానే 20 సంవత్సరాల పాటు పీపీఎఫ్‌లో ప్రతి నెల 6,000 రూపాయలు జమ చేయటం ద్వారా మీరు దాదాపు 50 లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు నెలకి 12,000 చొప్పున డిపాజిట్ చేస్తే దాదాపు 1,00,00,000 రూపాయలు మీకు మీ నిధికి చేరటం జరుగుతుంది. 12,000 చొప్పున 20 సంవత్సరాల్లో మీ పెట్టుబడి మొత్తం 36 లక్షల రూపాయలు అవుతుంది. ఈ కాలంలో ఆర్జించిన 7.1 చొప్పున వడ్డీ వేసుకుంటే అది 62,95,694 రూపాయలు అవుతుంది. అలాగనే మొత్తం పెట్టుబడి దాదాపు 98,95,694 రూపాయలు ఉంటుంది. మరి ఇంకా ప్రభుత్వం పెట్టిన ఈ పీపీఎఫ్ పథకంలో నెలకి మినిమం 3,000 డిపాజిట్ చేయాలి కాబట్టి అంటే మధ్యతరగతి వాళ్ళు కానీ ఏదైనా 3,000 చొప్పున డిపాజిట్ చేసుకుంటే 25 సంవత్సరాలు చొప్పున మనకి పిల్లలకి చాలా పెద్ద మొత్తంలో అది చేతికి అంది వచ్చి వాళ్ళకి వివాహానికి కానీ పై చదువులకు కానీ లేదా ఇంకా వాళ్ళకి లైఫ్లో ఒక మనకి స్థిరమైన ఒక నిధి ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా వాళ్ళకి ఒక భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక ఫండ్‌ని మనం అయితే అందజేసే అవకాశం ఉంటుంది.